ఉచితంగా వైద్యం అందాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందించాలని మంచి ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ విద్యని ప్రోత్సహిస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చినాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఏర్పడినాక అనేక హామీల్ని అమలు చేయకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల్ని పక్కన పెట్టేటువంటి కార్యక్రమం ఈ రోజున కొనసాగుతా ఉంది. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గ్రామ స్థాయిలో హాస్పిటల్ ఉండాలా, మండల స్థాయిలో హాస్పిటల్ ఉండాలా, నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్ ఉండాలా, జిల్లా స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలా. ప్రతి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాడికి అందుబాటులో వైద్యం ఉండాలని మంచి ఆలోచన చేయటం జరిగింది. మనం ప్రతి గ్రామంలో మీరు చూస్తున్నారు 10,500 విలేజ్ క్లినిక్లు కట్టుకున్నాం. అలాగే ప్రతి మండలంలో సబ్ సెంటర్లు నిర్మించుకున్నాం. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో సిహెచ్సిలు 100 బెడ్ల హాస్పిటల్ని ప్రతి నియోజకవర్గంలో నిర్మించుకున్నాం. అలాగే ప్రతి జిల్లాలోని మంచి కార్పొరేట్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్, అలాగే వైద్య కళాశాలలు నిర్మించాలని ఆనాడు ఉన్నటువంటి కాలేజీలను కాకుండా 17 కాలేజీలని మంజూరు చేయటం జరిగింది. సుమారు 500 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఖర్చు పెట్టి 8,500 కోట్ల రూపాయలతో జిల్లా స్థాయి హాస్పిటల్ మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యే నాటికి 7 కాలేజీలు పూర్తవడం జరిగింది. మరి ఎన్నికలు అయిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మిగిలినటువంటి 10 కార్పొరేట్ హాస్పిటల్ని, జిల్లా హాస్పిటల్ని, అలాగే మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి వేయకుండా ఆ కాలేజీల్ని నిలుపుదల చేయటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏమంటే ఇవన్నీ కంప్లీట్ అయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అన్నటువంటి దురాలోచనతో ఈ ఆగిపోయినటువంటి కాలేజీల్ని ప్రైవేటు గుత్తేదారులకి పీపీపీ మోడ్లో మరి కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేటు యాజమాన్యానికి అప్పచెప్పడం జరిగింది. ఇది వారు మిగిలినటువంటి పనులు పూర్తి చేసి భవిష్యత్తు రోజుల్లో ఏదైతే మనం పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలనుకుంటున్నామో ఆ వైద్యం డబ్బులు వసూలు చేసుకునేలాగా నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి మన ఉద్దేశం ఏంటి? ప్రతి పేదవాడికి పేదరికం భారం కాకూడదు, ఉచితంగా వైద్యం అందించాలని. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టేటువంటి ఆలోచనతోటి ఈ మెడికల్ కాలేజీల హాస్పిటల్ని అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇలాగే ఇది కొనసాగితే రేపు మనకున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విలేజ్ క్లినిక్లు అన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఇంకా అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తేడా తెలియనటువంటి పరిస్థితి, పేదవాడికి వైద్యం అందనటువంటి పరిస్థితి భవిష్యత్తు రోజుల్లో ఏర్పడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మనము 5 నెలల నుంచి నియోజకవర్గ స్థాయిలో నిరసన తెలియజేశాం, జిల్లా స్థాయిలో నిరసన తెలియజేశాం. మెడికల్ కాలేజీ కాడికి వెళ్ళి ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఇలా గతంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తే అక్కడ ప్రజలు తిరగబడ్డారు. మళ్ళీ ఆ ప్రభుత్వాలు ప్రైవేటు నుంచి ప్రభుత్వపరం చేయటం జరిగింది. అలా ఈ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ ప్రభుత్వం ఎంత చెప్పినా పెడచెవిని పెట్టడంతో ప్రజల మద్దతు కూడగట్టి ఇది గవర్నర్ గారికి తెలియజేసి ఇలాంటి నిర్ణయాల వల్ల పేదవాడు ఇబ్బంది పడుతున్నాడని తెలియజేయాలన్నటువంటి ప్రజా ఉద్యమం ఈ రోజున ఈ 1,00,00,000 సంతకాల సేకరణ. ప్రతి గ్రామంలో రచ్చబండలు పెట్టాం.
ప్రతి వార్డులో రచ్చబండ పెట్టి ప్రజలకు విషయం తెలియజేసి వారందరి దగ్గర సంతకాలు సేకరించాం. ఈ రోజున ప్రతి గ్రామంలోని సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా మొన్ననే 10వ తారీఖున మన నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కార్యాలయానికి పంపడం జరిగింది. మనము పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మందిని ఈ సంతకాలు సేకరించడానికి టార్గెట్ గా పెట్టుకున్నాం. మన పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో సుమారు పూర్తి చేసి ఉన్నాం. మరి మీ అందరికీ తెలియాలి, సుమారు 4,50,000 సంతకాలు పూర్తి చేసి ఈ రోజున పెద్దలందరి సమక్షంలో మనందరి యొక్క నాయకత్వంలో పట్టుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తూ ఉన్నాం. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారో అది ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాల్లోనూ ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ఎదురొచ్చి సంతకాల సేకరణ జరిగింది. మరి అది మొన్ననే నియోజకవర్గాల నుంచి జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ జిల్లా నుంచి మన తాడేపల్లికి చేరటం జరుగుతుంది. రేపు 18వ తారీఖున జగన్ గారి చేతుల మీద గవర్నర్ గారికి అప్పచెప్పే కార్యక్రమం జరుగుద్ది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2,76,000 కోట్లు అప్పు చేసి కేవలం 4,500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలన్నీ కంప్లీట్ అవుతాయి. అటువంటి కాలేజీల్ని ప్రైవేట్ కి పీపీపీ, ప్రతిదీ పీపీపీ. మొన్నేమో 18 ఏళ్ల అమ్మాయిలకి పీపీపీ అన్నాడు, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే పీపీపీ అన్నాడు, మళ్ళీ ఇది కూడా పీపీపీ అన్నాడు. అంతా పీపీపీ ఊదేసి మాయ చేసి మసిపూసి మారడిగా చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఇవాళ పేదలకి వైద్యం ఫ్రీగా అందారన్నా, అలాగే పేదవారు డాక్టర్లు అవ్వాలన్నా ఎట్టి పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలి. ఇది కోటి సంతకాల కార్యక్రమం. ఇది పెద్ద ఎత్తున భారతదేశంలో ఈ రకంగా చేసింది ఇదే ప్రథమం. కోటి సంతకాలు గతంలో జరగవచ్చు, ఏదో పేపర్ మీద పెట్టేట్టు. ఇది కాకుండా ఒక పేపర్ మీద ఒక సంతకం చెప్పిన కోటి సంతకాలు అందించే కార్యక్రమం చేయటం ఇది పెద్ద ఎత్తున మరి భారతదేశంలోనే ఇదని. అటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పీపీపీకి మంగళం పాడి మరి ప్రభుత్వం నడిపే విధంగా చేయాలని ఇది తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కకూడదు. నాంది చిలకలూరుపేట మన ఎక్కడైతే పల్నాడు జిల్లాలో మరి ఉందో పిడిగిరాళ్ళు, ఆ కాలేజీని మరి కేంద్రం ఒప్పుకోలేదు పీపీకి. అలాగే ఏ కాలేజీ కూడా పీపీపీకి ఒప్పుకోరని చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి, ప్రజలకి మేలు జరగాలి, పిల్లలు డాక్టర్లు అవ్వాలని సంకల్పం నెరవేరుద్దని జగన్ గారి సంకల్పం మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఇంటి నుంచి డాక్టర్ అవ్వాలి, పేదవారికి కార్పొరేట్ వైద్యం అందాలని ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం దీన్ని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయాలి, వాళ్ళ అనుచరులకు ఇచ్చేయాలని ఒక దురుద్దేశంతో కార్యక్రమం చేపడితే దీన్ని ఒక ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ఎంత మనం ఉండాలి, పేదవారింట్లో డాక్టర్లు అవ్వాలంటే దీన్ని అడ్డుకోవాలని ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమంగా దీన్ని తీసుకుని రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేపడితే ఉప్పొంగింది. ప్రజలు రోడ్డెక్కారు. మన నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వేలాది మంది రోడ్డెక్కి సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి దిక్కున కూడా కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ్లు పెట్టాం, విలేజ్ రచ్చబండ్లు పెట్టాం, కాన్స్టిట్యున్సీ స్థాయిలో పెట్టాం, మెడికల్ కాలేజీల దగ్గర ధర్నా చేశాం. ఇవన్నీ చూసి ఈ ప్రజలు వచ్చినటువంటి స్పందన చూసి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు కన్నా సిగ్గుపడాలి, ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి అనుకుంటే దీన్ని వెనక్కి తీసుకోవాలి తప్ప నీకు వేరే మార్గం లేదు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూడండి, లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కారు. ఈ రోజు నరసాపురం పార్లమెంట్ లో 10,000 మందితోటి ర్యాలీగా మేము నరసాపురం పార్లమెంట్ లో కోటి సంతకాల సేకరణలో 4.5 లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడితే దీన్ని తాడేపల్లి పంపడం జరుగుతుంది. ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వం ఇప్పటికన్నా సిగ్గుపడాలి. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, సిగ్గుపడి ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకుంటే మీ గౌరవం దక్కుద్దని కూడా
మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా నరసాపురం పార్లమెంట్ లో ఉప్పొంగినటువంటి ఈ రోడ్డులన్నీ కిక్కర్స్పై 10,000 మంది స్వచ్ఛందంగా వచ్చి దీన్ని విజయవంతం చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి, ఈ నరసాపురం పార్లమెంట్ లో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు మహాధర్నాకి మహా ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి వెన్నుపోటు పొడిచే విధంగా, పేదవాడిని అనగదొక్కే విధంగా, పేదవాడిని అణసవేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా వ్యతిరేకిస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లేకపోతే నరేంద్ర మోడీ గారు గాని పేదవాడికి మద్దతుగా ఉండాలంటే ఈ రోజు ప్రైవేటీకరణ అనే కార్యక్రమాన్ని ఆఫ్ చేయండి. పేదవాడిని అరగదొక్కాలనుకుంటే ప్రైవేటీకరణ చేయండి. పేదవాడికి అండగా మేముంటాం, పేదవాడికి వ్యతిరేకంగా మీరు ఉంటున్నారని ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి పక్షా నుండి పోరాటం చేయడం కోసం నిరంతరం కూడా కృషి చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చి పేదవాడు విద్య ద్వారా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణకి మేము పిలుపునిస్తే కోటి సంతకాలు పైబడి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు వచ్చినటువంటి చరిత్ర ఇవాళ ఎక్కడ చూసినా మేము స్వచ్ఛందంగా మీరు డబ్బులు ఇచ్చి జనాలు తీసుకురావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు రోడ్డు మీద నిలబడుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజు చివరి దశకి చేరింది. మరి ఈ రోజు మన జిల్లా నుంచి పొద్దున మన జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు 4.5 లక్షల పైగా మనం సంతకాలు సేకరించాం. దీన్ని మేము ప్రతి కాలేజీల్లోని ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థికి దీని యొక్క నష్టం ఎంత తీవ్రతంగా ఉంటుంది రాబోయే తరాలకని చెప్పి మా యువజన విభాగం తరపున, తర్వాత ప్రతి పార్టీలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని కృషి చేసి ఈరోజు ఇన్ని సంతకాలు సేకరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ తీసుకున్న ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా శ్రమించినందుకు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 18వ తారీఖు గవర్నర్ గారి దగ్గర జరిగే సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ప్రైవేటీకరణ ఆగిపోద్దనే ఆశతో మా యువత అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ కూడా మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించుకొని చదువుకుని డాక్టర్లు అయ్యి ప్రతి వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కట్టి అభివృద్ధిలోనికి తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి విద్యను అమ్ముకునే విధంగా వ్యాపారంగా చేస్తున్నారని ప్రజలందరూ కూడా గ్రహించారు. మీరు దయచేసి పేద ప్రజలకు అందుబాటులో ఉన్న విద్యను మరి కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి మరి పేద విద్యార్థులకు అన్యాయం చేయకూడదని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఒక ఉద్యమంగా దీన్ని చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా మరి అందరికీ కూడా పేద విద్యార్థులందరికీ కూడా అందుబాటులో విద్యను తేవాలనే ఉద్దేశంతో మంచి ప్రణాళికాబద్ధంగా చేస్తే దీన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి పేద ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోదు. వైఎస్ఆర్సీపీ మొత్తం శ్రేణులందరూ కూడా ఉద్యమించి దీని యొక్క ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో దాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే భాగంగా కోటి సంతకాలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా నేను సైతం అన్నట్లుగా ప్రతి విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్న సూటిగా, ముఖ్యమంత్రిగా మీరు 14 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు ఏనాడైనా తీసుకొచ్చారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే
మెడికల్ కాలేజీలు తీసుకురావాలి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకురావాలి అని చెప్పి 500 నుంచి 600 పడకల హాస్పిటల్ ఉండాలి, అక్కడ డాక్టర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి అలాగే ఈ రోజున మనం గనక చూసినట్టయితే ఆ రోజున క్లిష్ట సమయంలో కరోనా టైంలో కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆక్సిజన్లు ఇచ్చి మరి ఎన్నో ప్రాణాలను కాపాడిన నాయకుడు ఎవరైనా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రాష్ట్రంలో మరి అనేక ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటినీ కూడా నాడు నేడు ద్వారా ఆధునీకరణ చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఎంత మెడికల్ ఆరోగ్యశ్రీని అన్ని వ్యాధులకి కల్పించి అందరికీ కూడా 25 లక్షల రూపాయల దాకా కలిపేలా ప్రకటించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఒక చిన్నారి ప్రాణం పోతుంది అని వ్యక్తి వెళ్తే 16 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి తెలియజేస్తే వెంటనే ఆలోచించకుండా 16 కోట్ల రూపాయలు శాంక్షన్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అటువంటి నాయకుడిని వదిలిపెడితే ఇవాళ కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో వచ్చి ఆరోగ్యశ్రీని 2 సార్లు నిలిపేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం. ఈ రోజున నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వకుండా ఈ రోజున డాక్టర్లు అందరూ కూడా మా బిల్లులు లేవని చెప్పి రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేసే పరిస్థితి ఈ రోజున పేద ప్రజలు ఎవరికి కూడా వైద్యం అందరి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కలుగుతుందంటే ఇది ఒక కూటమి ప్రభుత్వం విఫలమని, ప్రజల ఆరోగ్యాన్ని బయట బజార్నికి ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందని అంటే అది కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరుచుకో, ఈ ప్రజా అభిప్రాయాన్ని పరిధిలోకి తీసుకుని ప్రైవేటీకరణ ఆఫ్ చేసి ప్రజల నిర్ణయానికి తలొగ్గకపోతే నీకు పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తూ సెలవు.